హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో ఎమ్మి గోంగూర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం. సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ప్యాన్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ గోంగూర కట్టలు తీసుకొని ఈ విధంగా ఆయిల్లో మగ్గిస్తున్నాను. చూడండి, గోంగూర అంతా మగ్గుతూ ఉంది కదా. ఇది ప్యాన్ కంటుకుంటూ కొంచెం జిగురు వస్తూ ఉంది కదా. ఈ జిగురంతా పోయి గోంగూర ప్యాన్ కంటుకోకుండా ఉండే వరకు మనం దీనిని మగ్గించుకోవాలి. చూసారా, గోంగూర బాగా మ్యాష్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోయింది. ఇది ప్యాన్ కంటుకోవడం లేదు, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి గుత్తికర్రతో లేదా మిక్సీ జార్లో లేదా గరిటతో ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి చిన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కొంచెం ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత నేను ఇక్కడ 1 కిలో మటన్ని శుభ్రంగా కడిగి వేసాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 2 స్పూన్లు ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 లేదా 2 స్పూన్లు మటన్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మటన్లో పొడులన్నీ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి అంటే మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసి మూత పెట్టి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలిసేలా కలుపుకుందాం. తర్వాత మనం మ్యాష్ చేసుకున్న గోంగూరను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. గోంగూరని మనం మటన్ హాఫ్ కుక్ అయిన తర్వాతే వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను 1 కిలో మటన్కి 2 మీడియం సైజ్ గోంగూర కట్టలు తీసుకున్నాను. మీరు తీసుకునే మటన్ క్వాంటిటీని బట్టి మీరు గోంగూరని అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, గోంగూర పేస్ట్ మటన్లో అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గోంగూర వేశాక ఎక్కువ విజిల్స్ పెట్టుకోకండి, అడుగంటుకుంటుంది. 3 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ చక్కగా ఉడికిపోయింది. గోంగూర ఫ్లేవర్ అంతా కూడా మటన్కి బాగా పట్టింది. చూడండి, టోటల్ 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవడం వలన మటన్ స్మూత్గా బాగా మెత్తగా ఉడికిపోయింది. లేదు, మటన్ పీసెస్ కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే టోటల్గా 7 లేదా 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ గోంగూర మటన్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.